అన్నారు. కక్ష సాధింపు చర్యలంటూ ఆరోపణలకు తావు లేకుండా ప్రభుత్వం కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ విచారణ కోరిందని తెలిపింది. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమన్న ఆది శ్రీనివాస్తో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. మనతో పాటు మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడదు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మొత్తంగా కూడా సిబిఐ విచారణకు ఆదేశారు. కానీ పీసీ ఘోష్ నివేదిక ఏదైతే ఉందో అది చెత్త నివేదిక అంటూ కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు నచ్చితే ఒక రకము, నచ్చకపోతే మరో రకం అనేది కరెక్ట్ కాదు. పీసీ ఘోష్ గారి నివేదికలో వారి అక్షరాన్ని సత్యాలుగా ఈరోజు తెలంగాణ సమాజం భావిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సంపదనంతా కూడా లూటీ చేసిన సందర్భాన్ని వారు 9 దగ్గర నిర్మించాల్సినటువంటి కాళేశ్వరాలను కావాలనే మేడిగడ్డ అన్నారం సుందీర్లకు మార్చిరని చెప్పాను. మా ముఖ్యమంత్రి అంటాడు, పేరు మార్చి ఊరు మార్చి ఏ మార్చి డబ్బు సంపాదన అక్రమ ఆర్జన కోసమే ప్రయత్నం చేసినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా పీసీ ఘోష్ నివేదిక కనిపించిందని చెప్పానమాట. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి నీళ్ల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు తప్పిదం కళ్ళకు కట్టించినట్టుగా కళ్ళకు కొట్టినట్టుగా చెప్పినటువంటి సందర్భాన్ని ఈరోజు నిన్న నివేదిక ద్వారా మీ అసెంబ్లీలో అన్ని పక్షాలు కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. సిబిఐకి అప్పయ్యేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు సరే చెత్త నివేదికన వారి అక్రమ ఆర్జనలు వెలికి తీసిన నివేదిక అనేది ఇప్పుడు సిబిఐ విచారణలో తేలుతుంది. ఓ విశ్వాసం ఉంది, నమ్మకం తప్పనిసరిగా తప్పు చేసినటువంటి వారిపైన తగు చర్యలు సిబిఐ ద్వారా తీసుకుంటూ చెప్పిన విశ్వాసం తొందరగా వ్యక్తం చేస్తా ఉన్నాం. కక్షపూరితంగానే కాంగ్రెస్ పార్టీ చర్యలకు పూనుకుంది. 8B కింద నోటీసులు మాకు ఇవ్వలేదు. ఇంకోటి పీసీ కక్ష సాధింపు అనేది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండుంటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉండుంటే ఇప్పటికే వాళ్ళు కట్టకట్ట లెక్క పెట్టాల్సిందే. అనేక తప్పులు చేసినటువంటిది. కానీ మేము కక్ష సాధింపుతో పోవాలని చెప్పిన ఆలోచన కాకుండా సాక్ష్యాధారాలతోటి ముందుకు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. సమాజం కూడా హర్షించాలి ఈ నిర్ణయం అని చెప్పనేది. ఈరోజు పీసీ ఘోష్ గారి నివేదికలు వచ్చినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు సిబిఐకి ఇచ్చినాం. ఒకవేళ కక్ష సాధింపు చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఇక్కడ సిఐడి ఉంది, సిట్ ఉంది, ఇక్కడనే ఇచ్చేసి లోపల పడేసి ఇప్పుడున్నటువంటి ఆధారాల ప్రకారం. అలా కాకుండా పారదర్శకంగా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు. ఓ చక్కటి ఆలోచనతోటి రేపు విమర్శలకు గురి కాకుండా ఉండడానికి కోసం ఈరోజు మేము ఇక్కడ సిట్కో సిఐడికో ఇచ్చి విచారణ జరిపితే ప్రతినిత్యం బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని కక్ష సాధింపు ధోరణితో మమ్మల్ని కట్టకట్టలు పాలు చేయడానికి కోసం వాళ్ళే చేసిరని చెప్పడానికి వాళ్ళ స్కోప్ ఉండే అవకాశం ఉంది. అందుకే గతంలో కూడా ఇప్పుడు కేటీఆర్ గారు ఇటీవల కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా సిబిఐ విచారణ జరపాలని కోరుతున్నారు. మరి వారిపై సిబిఐ విచారణ అంటే ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థమైతే లేదు. ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రి హోదాలో బీజేపీలు కూడా అనేక మంది మాకు అప్పయిపోయింది అన్నాడు. నాకు బాగా గుర్తు, నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, అమిత్ షా గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, నడ్డా గారి ప్రాంతానికి వచ్చినప్పుడు కాళేశ్వరంలో అవినీతి అక్రమ జరిగింది, దాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించారని చెప్పాను. ఇప్పుడు సిబిఐకి అప్పయిపోయాం కాబట్టి వారు కూడా తప్పనిసరిగా ఈ అంశంలో సక్రమణ విచారణ జరిపి వారిపైన తగు చర్యలు తీసుకుంటారో చట్టప్రకారం భావిస్తా ఉన్నాం. ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒక విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటే కక్షపూరిత ధోరణిలో వెళ్లారని చెప్పి